వరంగల్ ఎక్స్ ఎంపీ కృష్ణమూర్తి దయాకర్. సూటిగా అడుగుతున్నా, సుత్తి లేకుండా బాగా పనిచేసారు అన్న టీఆర్ఎస్ పార్టీలో. మీరు ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా మీకు దక్కిందన్న. అటువంటి పార్టీని వదిలేందుకు పోయినరన్న? లోకల్గా పాలిటిక్స్లో లోకల్ స్టేట్లో ఉన్న వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకపోయేది. మీరు కాలేదా, మిమ్మల్ని ఇన్వాల్వ్ కానియలేదా? ఇన్వాల్వ్ కానీ ఈ డిస్టిక్లో జరిగేది దేంట్లో కీలకమైన దాంట్లో ఎప్పుడు కూడా నన్ను పిలవకపోయేది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వలే. దయాకర్ అన్న ముచ్చట పక్కన పెడితే ఎందుకు ఇవ్వలేదంటారన్నా? కొంచెము సిన్సియర్గా ఉంటా, అమాయకత్వంగా ఉంటా. మీరు అమాయకులా అన్న? అంత అమాయకుడు 2 సార్లు ఇంత మెజారిటీతో ఎట్లా గెలిచిండనా? మీకు పవర్ లేకుండా చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? కారణం ఏంది? థర్డ్ టైం సార్కి ఇష్టం లేదు కావచ్చు కేసీఆర్ గారికి. మీకు ఇవ్వడం ఇష్టం లేదా? ఇష్టం లేదు కావచ్చు. స్టేట్మెంట్ అన్న. మిమ్మల్ని అంత ఆదరించిండు, మీకు ఈ స్థాయి మీకు రావడానికి ముఖ్య కారణం ఎవరంటే గతంలో మీరు చెప్పిన పేరే ఓన్లీ కేసీఆర్. ఇష్టం లేకపోవడానికి కారణం ఏమంటది? శ్రీహర్ బిడ్డకి ఇవ్వాలనే ప్రేమ ఉండొచ్చు. 100% ఈ తెలంగాణ స్టేట్లో ఒక్కటి కూడా గెలవలే కదా, 100% గెలిచే సీటు వరంగల్. కడియం కావ్య పార్టీని వదిలింది. తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి నమ్మిన కేసీఆర్కు పంగనామం పెట్టింది. మీరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా పంగనామం పెట్టిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మళ్ళీ మీకు ఇవ్వడానికి ఇంకొక అవకాశం కేసీఆర్కు ఉంది. రెండోసారి కూడా మళ్ళీ మీ పేరు ఎందుకు కేసీఆర్కు కనపడలేదు వినిపించలేదు? ఈ అంతా ఏంటంటే ఇప్పుడు కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి జిల్లాను పట్టుకొని ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ భయపడుతున్నారా వాళ్ళకు? భయపడతా నేను. ఈ లెక్క చూస్తే రాజకీయం బాగానే నేర్చుకున్నారన్న. చూపిస్తారా ఇక ముందు ముందు? చూపిస్తా, ఎందుకు వస్తుంది కదా, సమయం వస్తుంది. సమయం వస్తుందా? ఎవరికో ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఎన్ని కోట్లు కొంటారన్నా ఓపెన్? డబ్బులు ఎట్లా వస్తాయి అనుకుంటారు చెప్పు, నాకు అర్థం కాదు. నేనే మీకు ఒక దందాలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, డీలింగ్లు, కాంట్రాక్ట్లు ఇవన్నీ చేస్తే వస్తాయి. రాజకీయ నాయకులకి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య కదన్న. చాలా అలకటి పనులు, మీకు చిన్న చిన్న పీనట్ లాంటివి. ఉత్తగా పొలిటికల్ లీడర్ అనగానే ఉత్తగానే అట్లా వేయద్దు. రిపోర్టర్లలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంది అది ఉంటారు. ఈ యొక్క పాయింట్ మీరు నాకు ఇచ్చిర్రు, ఓకే తీసుకుంటా. కానీ మీకు చాలా పెద్ద కష్టం వచ్చింది కన్నా. తెలంగాణలో కేసీఆర్ కాలం ఉన్నప్పుడు, కేసీఆర్ పదవి కాలం ఉన్నప్పుడు అట్లనేమో అందరు బీఆర్ఎస్ వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది, మీరు ఎటు ఒకటి అయిపోయింది. ఇప్పుడేమో తీరా చూస్తే రేవంత్ రెడ్డి వచ్చి కూర్చుంటే ఇక్కడ అంతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళా ఇట్లా మీరు పెత్తనం చేయకుండా అయిపోయింది. అట్లా లేకుండా ఇట్లా లేకుండా ఇంకెట్లుంటారన్నా మీరు? కనీసం గౌరవం ఉన్నదా? కనీసం గౌరవం అంటే మనం ఇప్పుడు ఏదో ఉంది వెనకాల కానీ అది బయటకు కనబడనిస్తారు. ఏం లేదు తమ్ముడు, సైలెంట్ కిల్లర్ అనుకోవచ్చా అన్న? కిల్లర్ అంటే మళ్ళీ వేరు మీనింగ్ ఆ మీనింగ్ కాదులే, జనరల్ గా చెప్పాను. రెండు సార్లు నేను ఎంపీగా వ్యవహరించిన, ఏ మచ్చ లేకుండా వ్యవహరించిన, నీకు అర్థమైందా? ఇప్పుడు అంటే చివరి వరకు కూడా ఈ పదవులు ఉన్నా లేకున్నా ఏమైనా సరే రాజకీయంగానే ఉంటారా, లేకపోతే ఎప్పుడైనా పార్టీని వదిలినట్టు రాజకీయాన్ని కూడా వదిలేసే రోజు ఏమైనా వస్తుందా అన్న దయాకర్ అన్న జీవితంలో? జిల్లాని శాసించే రోజు వస్తుంది కావచ్చు, ఎందుకు అనుకుంటాం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. వరంగల్ ఎక్స్ ఎంపీ కృష్ణమూర్తి దయాకర్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా అన్న? ఫైన్. బావురా అన్న? ఫైన్, చాలా బాగుంది. నిజంగా బావురా? నిజంగానే బాగున్నా. హ్యాపీగా ఉన్నారా? అంటే నా హ్యాపీగా అంటే నేను ఎట్లుంటే అట్లా మోల్డ్ అవుతా. ఎప్పటికీ పొగడతలు రాగానే పొగిడినట్టు బాధలు అయినప్పుడు అట్లా ఏముండదు. నేను ఎట్లుంటే దేని స్థాయికి ఉంటే దాని స్థాయికి మోల్డ్ అయి ఉంటా, కానీ అత్యుత్సాహంగా అది చేయను. అంటే అట్లుంటాయి ఏదైనా, ఏ రకంగానైనా నేను పోతా అంటారు. అంతేనా?
నా స్థాయిని మర్చి నేను సంతోషపడా, నా స్థాయిని బట్టి నేను తగ్గా. కానీ నేనేమంటా అంటే రాజకీయంలోకి వచ్చినాక ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది, మనసులో బాధ ఉన్నా ఏమున్నా కూడా అంట. మాట్లాడదాం, అంతేనా? ఏదైనా మాట్లాడదాం. అంటే జస్ట్ ఏదో బయటికి నవ్వాలి కనుక, బయటికి సంతోషంగా ఉందని చెప్పాలి కనుక చెప్తారు తప్ప ఈ రాజకీయ నాయకులు నిజంగా గుండెలో బాధ ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది అంటే ఏమంటారన్నా? ఉంటది ఉంటదా? ఉంటది. ఏది మాట్లాడాలో అది మాట్లాడతాం. మీడియా తోటి ఏది మాట్లాడాలో నేను అది మాట్లాడతా. అంటే నీకు ఏది అవసరమో, నాకు ఏది అవసరమో నేను అది మాట్లాడతాను. అంతకు మించి ఎక్కువ ఏనంటారు? అది ఇస్తా, ఏది అవసరమైతే అది ఇస్తా అంటారు. ఏది అవసరమైతే అది ఇస్తా. వాస్తవం అయితే ఇస్తారు కదా మాకు ఇంటర్వ్యూ. వాస్తవమే ఇస్తా. మాకు కూడా వాస్తవమే కావాలన్నా. వాస్తవం. నిజం చెప్పుండ్రన్నా, సూటిగా అడుగుతున్నా, సుత్తి లేకుండా. బాగా పనిచేసారు అన్న టీఆర్ఎస్ పార్టీలో. మీరు చాలా దగ్గర నుండి చూసినండి మిమ్మల్ని. చాలా బాగా పనిచేసారు, చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా మీకు దక్కిందన్న. అటువంటి పార్టీని వదిలి ఎందుకు పోయినరన్నా? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఎందుకు వదిలినా అంటే చాలా ఉన్నది. అంటే కొంచెం వెనుక నుంచి రావాలి. బేసికల్ గా నేను అంటే ఇది నా ప్రశ్న కాదన్నా, జనాలందరిలో ఉన్నది ఈ ప్రశ్న ఉంటదని కూడా నాకు తెలుసు, ఉంటదని కూడా తెలుసు. అంటే నేను అడంగానే ఇక్కడ నుండి నేను చెప్పడం కాకుండా కొంచెం వెనుక పోవాలి. మీరు చెప్పండి, మేము వినడానికి మామూలుగా ఒక మామూలు ఆర్టిస్ట్ గా ఉండి తెలంగాణకు జరిగే అన్యాయాల మీద ఫస్ట్ కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు నేను లక్షలాది మందిలో నేను ఒక్కనిగా పోయినా. ఒక బేసిక్గా నేను ఆర్టిస్ట్గా పని చేసుకుంటూ పోయినా. కేసీఆర్ కలిసిన నన్ను మొదటి నుంచి కూడా ఐడెంటిఫై చేసిండు. నేను సార్ కేసీఆర్ గారికి కలిసినప్పుడు కూడా నేను బేసికల్గా ఆర్టిస్ట్ను, గొడవల మీద రాతలు కానీ చేయ పని చెప్పిన పార్టీలో పని చేస్తా సార్ అన్న. నాకు ఆ రెస్పెక్ట్ నాకు కూడా ఇచ్చిండు. నేను ఒక కార్యకర్తగా పనిచేసిన. ఉద్యమ సమయంలో కేసులు అయినాయి, ధర్నాలు, రాస్తారోకోలు. దాదాపు కేసీఆర్ వెంట దాదాపు 23 సంవత్సరాలు కూడా పనిచేసినాం. ఉద్యమకారునిగా పనిచేసినాం. వర్ధనపేట ఇన్ఛార్జిగా పనిచేసినాం. ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు కూడా అరువు రమేష్ వచ్చినప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాన్ని కూడా అరువు రమేష్కి ఇస్తే కూడా సార్ ఇస్తే సార్ ఎట్లా చెప్తే అట్లా వింటానని చెప్పిన. దానికి కూడా సహకరించిన. తర్వాత అవకాశం ఉంటే నేను ఇస్తానన్నాడు. తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్, తర్వాత శ్రీహరి వచ్చిండు. శ్రీహరి తర్వాత వచ్చిన ఏదైనా కానీ పార్టీకి లాయల్గా ఉండాలన్న పదవుల కోసం కాదు కదా. ఓపిక పట్టినా ఉన్నా, పార్టీలో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని పట్టుకొని ఉండవలసిన వ్యక్తిని నేను. ఉన్నారు. అందుకే మీకు ఆ కష్టానికి దగ్గర ఫలితంగా టికెట్ కూడా ఇచ్చిండ్రు. టికెట్ ఇచ్చిండ్రు. జనాలకు మీరు లాయల్ గా ఉన్నారు, పార్టీకే కాకుండా జనాలు కూడా ఉన్నారు. జనాలు కూడా మిమ్మల్ని గెలిపించిండ్రు 100%. ఇప్పుడు ఎందుకు పోయినరు బయటికి అనే ముచ్చట ఎప్పుడు? అయితే అదే విధంగా మనం ఉన్న తర్వాత ఈ 10 years లోపు, అంటే 10 అంటే 8.5 years నేను ఎంపీగా ఉన్నా. ఎంపీగా ఉన్నప్పుడు పనులు చేసినాం పార్టీలో. సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చినాం, పనులు చేసినాం, అంతా చేసినాం. కాకుండా ఏంటంటే లోకల్గా పాలిటిక్స్లో, లోకల్ స్టేట్లో ఉన్న వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయకపోయేది. మీరు కాలేదా? మిమ్మల్ని ఇన్వాల్వ్ కానియలేదా? ఇన్వాల్వ్ కానియలేదు. బేస్డ్ ఎమ్మెల్యేల బేస్డ్ చేసుకొని పార్టీ నడిచింది. అంటే ఎంపీలది ఏం నడవలే కేసీఆర్ పాలనలో. కేసీఆర్ ఒక్క పదమూరు దయాకర్దే నడవలేదా? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ ఎంపీది నడవలేదా? కొంతమంది ఎంపీలది నడిచింది, దాంట్లో నడవని దాంట్లో దయాకర్ కూడా ఒకడు. కొందరిది నడిచింది, కానీ నడవని లిస్ట్ లో మీరున్నారు. అది ఇక దురదృష్టమో ఇంకోటి ఏదో అని అనుకోవచ్చు, అంతేనా? మీది నడవలేదు. సరే, మీది నడవకపోవడానికి నాది నడచడానికి కానీ పార్టీని నడిస్తే నాది నడిచినట్టే, కానీ కనీసం మనకు ఇంపార్టెన్స్ కూడా పార్టీలో దొరకలేదు. మీకు విలువ కూడా ఇవ్వలే. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వలే. దయాకర్ అన్న ముచ్చట పక్కన పెడితే ఎందుకు ఇవ్వలేదంటారన్నా? ఏ నియోజకవర్గానికి పోవాలన్నా కానీ వితౌట్ పర్మిషన్ పోవద్దు, ఎమ్మెల్యేలకి లేకుండా. అట్లా పోయి ఉండేది, పిలిస్తే పోయేది, ఆ విధంగా జరిగేది. కాకుండా ఈ ఉద్యమ సమయం నుండి పనిచేసిన కార్యకర్తలు, నాతో పాటు వందలాది మంది కార్యకర్తలు పనిచేసారు. వారికి ఒక నామినేట్ పోస్టే కానీ, వాళ్ళకు ఒక ఇల్లే కానీ, వాళ్ళకి ఏమన్నా పెన్షన్లే కానీ, లేకుంటే వాళ్ళకు ఏమన్నా అంటే ఏది కూడా గవర్నమెంట్ నుండి వచ్చేది లబ్ధి ఇచ్చే అవకాశం లేకుండే. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు గారు, కార్పొరేటర్లు కాదు, కౌన్సిలర్ కాదు, ఎవరు కాకున్నా కానీ పార్టీలో కొంత గౌరవం దొరకక కూడా దాదాపు చాలా మంది కూడా నేను ఎవరికి కూడా మేము చేసే పరిస్థితి లేదు.
లేదు కాబట్టి ఎట్లాగో నాకు అంటే థర్డ్ టైం సార్కి ఇష్టం లేదు కావచ్చు కేసీఆర్ గారికి. మీకు ఇవ్వడం ఇష్టం లేదా? ఇష్టం లేదు కావచ్చు. స్టేట్మెంట్ అన్న ఇష్టం లేదు అంటే కావచ్చు. మిమ్మల్ని అంత ఆదరించిండు, మీకు ఈ స్థాయి మీకు రావడానికి ముఖ్య కారణం ఎవరంటే గతంలో మీరు చెప్పిన పేరే ఓన్లీ కేసీఆర్. ఇవాళ మీరు పార్టీ మారిన తర్వాత సులభంగా ఒకటే మాట చెప్తున్నారు, నాకు ఆ టికెట్ ఇవ్వడం ఇష్టం లేదే కేసీఆర్ కు అని. అంటే ఇయ్యలేదంటే ఇష్టం లేదన్నట్టే కదా. ఇంకా దాంట్లో ఇంకా ఓపెన్ గా ఏముంది దాంట్లో? నిజంగా అంటే కారణం ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటది? ఇష్టం లేకపోవడం కారణం అయితే ఉంటది కదా అన్న. శ్రీహరి బిడ్డకి ఇవ్వాలనే ప్రేమ ఉండొచ్చు. కాకుండా ఏంటంటే శ్రీహరి బిడ్డకి నేను ఇస్తున్న దయాకరణ నువ్వు పార్టీలో మళ్ళీ ఉద్యమకారులాగా కార్యకర్తలాగా ఉండాలని ఒక మాట నన్ను పిలుచుకొని నీకు ఇస్తలేను అని ఒక మాట చెప్పినా కానీ కార్యకర్త లెక్క పడి ఉంటా నేను 100% ఉందను. కనీసం నన్ను పరిగణనలోకి కూడా తీసుకోకుండా ఆ రోజు ప్రకటించే రోజు సార్ దగ్గరనే ఉన్నా, ఈవినింగ్ ప్రకటించే రోజు. కానీ ఏమి కూడా చెప్పకుండా డైరెక్ట్ ప్రెస్ లా ఇచ్చేసిండు. అంటే మీకు అప్పటి వరకు ఏమైనా చెప్పిండ్రా టికెట్ మీకు బుజ్జగించే ప్రయత్నం చేసారా? చేయలేదు. అట్లా చెప్పలేదు, ఇట్లా చెప్పలేదు. ఆ డిస్కషన్ అసలు డిస్కషన్ మీరు అడిగిరా? పోనీ అడుగుడు అంటే ప్రెసెంట్ ఎంపీని కదా, ఊకే ఊకే అడిగితే అడగనీకి అడిగేటి ఏం అడుగుతారు? మీకే ఇస్తారని మీరు నమ్మేసి ఉంటాం లాయల్ గా పార్టీకి ఉంటాం. కానీ 2 టర్మ్స్ మనకు హైయెస్ట్ మెజార్టీ తోటి పబ్లిక్ గెలిపించిండ్రు. మనలా 2 టైమ్స్ గెలిపించిండ్రు. ఫస్ట్ సారి పార్టీ లైన్, ఫస్ట్ సెకండ్ పార్టీ లైనే, పార్టీ కార్యకర్తలు కేసీఆర్ పార్టీది వాళ్ళ కృషితోటే గెలిచినాం. రెండోసారి కూడా ఇస్తే రెండోసారి కూడా మంచి హైయెస్ట్ మెజార్టీ, అందరు ఎంపీల కంటే హైయెస్ట్ మెజార్టీ నాకే వచ్చింది. మంచి మెజార్టీ వచ్చింది. ఒక రికార్డు కూడా క్రియేట్ చేసుకున్నారు మీ పేరు మీద. 100% నాకు ఇస్తారు అని అనుకున్నాను. ఎందుకంటే నేను చెడు లేకుండా మాత్రం తిరిగినా. నేను మంచి చేసిన చేయలేదో తెలియదు కానీ చెడు అయితే లేకుండా అయితే ఒక సిస్టమేటిక్ గా పార్టీకి కార్యకర్తగా లాయల్ గా ఉన్నా. దాన్ని నాకు కనీసము సార్ నాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇయ్యలేదు. సరే అన్న, మీరు అన్నట్టే తీసుకుందాం. అంటే ఇక మీ మీద కోపమా, మీ మీద ఈర్షణ, ద్వేషమా ఏదైనా అయిండొచ్చు, లేకపోతే కడియం కావ్య మీద ప్రేమ ఎక్కువై కూడా అయిండొచ్చు. టికెట్ మీకు కాదని తనకి ఇచ్చింది, మీకు ఇంటిమేట్ చేయలేదు. ఇది ఎప్పటి థింగ్? ఫస్ట్ థింగ్ టికెట్లు ఇచ్చే మొదటిసారి. తర్వాత కడియం కావ్య పార్టీని వదిలింది, తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి నమ్మిన కేసీఆర్కు పంగనామం పెట్టిరు. మీరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా పంగనామం పెట్టి పోయిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మళ్ళీ మీకు ఇవ్వడానికి ఇంకొక అవకాశం కేసీఆర్కు ఉండే. రెండోసారి కూడా మళ్ళీ మీ పేరు ఎందుకు కేసీఆర్ కనపడలేదు, వినిపించలేదు? అంటే అప్పటి వరకు నాకు కాంగ్రెస్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. కాంగ్రెస్లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుడు వాళ్ళు ఉన్నారు. నువ్వు బాధపడకు, ఏమన్నా పనులుంటే చేసుకుందురా, నువ్వు ఎందుకే ఇక బాధపడతావు, 23 years పనిచేసినావు కదా, నువ్వు పార్టీలో లాయల్గా ఉన్నావు కదా, నువ్వు దాన్ని ఏం బాధపడకన్నా మాతో కలిసి ఉందో రారాదా అని పిలిచింది వాళ్ళు. వాస్తవంగా కూడా ఈ 23 years పార్టీలో పనిచేసిన ఈ డిస్ట్రిక్ట్లో జరిగేది దేంట్లో కీలకమైన దాంట్లో ఎప్పుడు కూడా నన్ను పిలవకపోయేది. డిస్ట్రిక్ట్లో కొంచెం ఇంపార్టెన్స్ ఇక్కడున్న ఇప్పుడు కూడా కమిటీలు వేసిండ్రు, దాంట్లో పరిగణనలకు తీసుకోకపోయేది. అంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు కదా, దాదాపు సగానికంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఉద్యమాలకు సంబంధం లేని వాళ్ళు వచ్చిండ్రు. దాదాపు ఉద్యమకారులు అందరూ కూడా కార్యకర్తలు ఉన్నారు. ఈ ఉద్యమకారులు వచ్చిన వాళ్ళకి తెలియదు, ఈ బీఆర్ఎస్లో ఉన్న మంత్రిగా చేసిన వాళ్ళకు చిన్న కార్యకర్తలు తెలియదు, అంటే ఉద్యమకారులు తెలియదు. వాళ్ళందరూ ఉద్యమకారులు నాతో బాగా దగ్గర ఉండేది, కానీ వాళ్ళకి ఇచ్చే పవర్ నా దగ్గర లేదు. వాళ్ళకి ఏమి ఉత్తగా మాట్లాడతాం కానీ ఎందుకు లాక్కుంటారు మరి మీ దగ్గర ఉంటే ఆ పదవి? మీరు ఏం చేసారు? వాళ్ళకి నష్టం ఏం చేసారు? మీ మీద ఎందుకు ఆ పగ, ఎందుకు ఆ కోపం? పాలిటిక్స్ పెద్ద నా మీద కోపం కూడా మేము ఉండదు, నా లెక్క ప్రకారం. ఇంత మెజారిటీ సంపాదించి 2 terms అంత గొప్పగా గెలుపు సాధించిన మీకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వాలి? అంటే నా అనాలిసిస్ ప్రకారం నాకున్న అనుభవం మీద మళ్ళీ కూడా బీఆర్ఎస్ 100% గెలిచే సీట్ ఇది వరంగల్. ఆ విధంగా మెదులుకున్నా. 7 కాన్స్టిట్యున్సీలల్లో యూతే కానీ ఉద్యమకారులకే కానీ అన్న అనేటువంటి అన్న, తమ్ముడు అనేటువంటి తమ్ముడు అనుకుంటా అందరితోటి కలిసి ఉన్న వ్యక్తిని నేను.
100% ఈ తెలంగాణ స్టేట్లో ఒక్కటి కూడా గెలవలే కదా, 100% గెలిచే సీటు వరంగల్. గెలిచే సీటు ఈ అంతా ఏంటంటే ఇప్పుడు కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి జిల్లాను పట్టుకొని ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ భయపడుతున్నారా వాళ్ళకు? భయపడతా నేను. నాకు అన్నీ ఉంటాయి, భయం ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకు భయపడతా భయపడద్దా? ఇంత పెద్ద మనిషి మీరు, భయపడతా. గెలిచిరు, మీరు కూడా భయపడతారా అన్న? భయపడతా. నా లోపల అన్ని ఉంటాయి, ఆల్ క్యారెక్టర్స్ ఉంటాయి. భయం ఉంటది, సందర్భాన్ని బట్టి రాజకీయం ఈ లెక్క చూస్తే రాజకీయం బాగానే నేర్చుకున్నారన్న. నేను ఏ నాయకుడిని అడిగినా కూడా నేను ఎందుకు భయపడతా భయ అంటారు బయటకి. నేను ఎప్పుడు వినని సమాధానం పసునూరి దయాకర్ అన్న దగ్గర విన్నా. చాలా ఉంటాయి నా దగ్గర క్వాలిటీస్. చూపిస్తారా ఇక ముందు ముందు? చూపిస్తా, ఎందుకు వస్తుంది కదా, సమయం వస్తుందా? ఎవరికో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. వార్నింగ్ అని ఏం లేదు, వార్నింగ్ ఏం లేదు, సిన్సియర్టీ అది. ఏదైనా కానీ సిన్సియర్టీ అంతే. అంటే మరి నేను ఫస్ట్ ఒకటి అడిగినా అన్న, నాకు ఇంకా దానికి ఒక కరెక్ట్ ఆన్సర్ నాకు రాలే. ఎందుకు మీ మీద ఈ కోపమా, ఈర్షణ, దాన్ని ఏదైనా అనుకోవచ్చు, మరి ఎందుకు పక్కన పెట్టాల్సినంత అవసరం ఏముంది? మీకు పవర్ లేకుండా చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? కారణం ఏంది? అదే వేరే వాళ్ళకి, చిన్న స్థాయి నుంచి వచ్చారన్న, వేరే వాళ్ళకి ఇద్దాంలే, 2 సార్లు ఇచ్చినాం కదా అనుకోవచ్చు. టికెట్ విషయంలో ఓకే, గతంలో అంత ముందుకు మీకు పవర్ లేకుండా కూడా చేసారు, కార్యకర్తలకు కూడా ఏం చేయలేకుండా మీ పరిస్థితి తీసుకొచ్చారన్నారు కదా, అది మాత్రం ఏ లెక్క ప్రకారం తీసుకోవచ్చు? వాళ్ళ అనాలిసిస్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ మనం ఏం మాట్లాడి ఎందుకు ఉండాలి మరి? ఉంటది. ఉట్టిగా అయితే రాదు కానీ నిప్పులేంది పొగ అయితే రాదు కదా, ఏదో ఒకటి జరిగే. కొంచెం సిన్సియర్గా ఉంటా, అమాయకత్వంగా ఉంటా. మీరు అమాయకులా అన్న? అంత అమాయకుడు 2 సార్లు ఇంత మెజారిటీతో ఎట్లా గెలిచిండనా? ఉంటది. మీరు అమాయకులు ఏం కాదులే అన్న, అమాయకులా నటిస్తారు నాకు తెలిసి. చెప్పినా కదా, మనిషి లోపల క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది అవసరం ఉంటే అది ఇస్తాం, కానీ మోసం చేసే క్యారెక్టర్ కాదు. కానీ నిజమైన అమాయకుడు అయితే ఎప్పుడు నేను అమాయకుడు అయితే చెప్పడు. చెప్పిండంటే పసునూరు దయాకర్ అన్న అమాయకుడు అయితే కాదు. అంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుంటా నేనైతే. అన్ని క్యారెక్టర్స్ ఉండాలి మనిషి. సందర్భం లేనప్పుడు డిస్టర్బెన్స్ చేసుకోవడం, సందర్భం మనకు సరి అయిన అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు కామ్గా ఉండడం కూడా బెస్టే. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏందన్న? 2 సార్లు ఎంపీ పదవిని చూసినప్పుడు ఇట్లా ఉట్టిగా ఎట్లా ఉండబుద్ధి అవుతుందన్న? ఉట్టిగా ఏం లేదు, పబ్లిక్ తో తిరుగుతున్నా, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న కాడికి, కష్టాలు ఉన్నాయి. పవర్ లేదు కానీ, ఈ పవర్ లేకుంటే ఎంపీ ఉన్నప్పుడే పవర్ లేకుండా పోయింది మీ దగ్గర, అట్లా చేసిరు మిమ్మల్ని. ఇప్పుడు ఏ పదవి లేదు, కనీసం మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక ఇన్ఛార్జి కూడా కాదు. ఇప్పుడు ఎట్లా రాజకీయంగా ఎట్లా సర్వైవ్ అవుతారు? నాకు బాగా చాలా తెలిసిన వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు రాజకీయంలో ఒకటే మాట చెప్పారన్న, రాజకీయంలో ఒకసారి పదవిని చూసిన తర్వాత 2వ సారి పదవి లేకపోతే వాడిగా బతుకున్నా కూడా చచ్చిపోయినట్టే లెక్క అన్నారు. అది మరి మీకు ఎంతవరకు అప్లై అవుతుందో నాకు తెలియదు. అంటే ఎట్లుంటుందంటే, ఇన్ని రోజులు నేను బీఆర్ఎస్ పార్టీలో చేసిన కదా, 23 సంవత్సరాలు చేసిన కదా, కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడే వచ్చిన కదా. దాంట్లో సీనియర్లు ఉంటారు, దాంట్లో వాళ్ళకు సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి మనం అవసరం అనుకుంటే ఇస్తారు. అవకాశం ఉందా మరి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకా ఇట్లనే ఉండొచ్చు, ఇంకా గట్టు కాలం రావచ్చు, ఇంతకంటే మంచి రోజులు కూడా రావచ్చు. సిద్ధంగా ఉన్నారా? మంచి రోజులు వస్తే ఎవరైనా అనుభవిస్తారా? ఇంతకంటే గట్టు కాలం వస్తే? గట్టు కాలం అంటే ఏదైనా కానీ మనం రిసీవ్ చేసుకుంటే ఉండాలి. అంతే. మీరు చేసుకోగలరా? చేసుకుంటా, డెఫినెట్లీ చేసుకుంటా. మళ్ళీ నేను ఆర్టిస్ట్ కూడా చేస్తా, చెప్తున్నా. మళ్ళా ఎప్పుడు ఖాళీగా ఏముండా, ఏదో ఒక పని చేస్తా. ఖాళీగా ఉన్నంత అంటే ఆర్టిస్ట్గా ఉన్నంత మాత్రాన పబ్లిక్లో లేనట్టు కాదు, చెప్తున్నా. ఏదైనా చేస్తా, అట్లా ఏం లేదు. నాకున్న రిలేషన్షిప్ చాలా ఉన్నది. ఈ ఉద్యమ సమయం నుండి కూడా ఉన్నది. ఉద్యమకారుల మధ్యలో ఉన్న ఉద్యమకారులే కానీ, సోషల్గా ఉండడమే కానీ, అన్ని సంఘాలే కానీ, ఇప్పటికీ నన్ను మీటింగ్స్లో గెస్ట్గా పిలుస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఈ రోజు కూడా పోయి వచ్చిన, ఇంకోటి కూడా ఉన్నది పోయేది. ఈ రోజు కూడా ఇదే హోటల్లో కూడా మీటింగ్ ఉంది ఈరోజు. ఇంకో గంట, అర్ధ గంటలో ఉన్నారు. వాస్తవానికి మీరు బయటికి ఇంత నిమ్మలంగా, ఇంత కూల్గా మాట్లాడుతారు, కానీ గుండెలు ఏదో బాధ ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది అన్న. నిజంగా ఏం లేదా అన్న? మనస్ఫూర్తిగా చెప్పండి అన్న. కెమెరాలు లేవనుకోండి, వీళ్ళెవరు లేరనుకోండి, నిజం చెప్పుండ్రి. బాధ అంటే ఏమున్నది అనుకుంటాను చెప్పు. అంటే నాకు తెలిసిన విషయం ప్రకారం పసునూరి దయాకర్ అనే వ్యక్తి ఈ ఫలానా కమ్యూనిటీ నుంచి వచ్చిండు, ఒక దళిత వర్గానికి చెందినవాడు, అందుకే ఎదగనీయకుండా తొక్కేసిర్రు అనేది నాకు అనిపించింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ మీకు పవర్ లేకుండా చేయడానికి అనేది మీకు కూడా తెలుసు, మీరు ఒప్పుకోవాల్సిందే, కాదనొద్దు. దీనికి మీకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బాధ అనిపించలేదు?
ఇది కామన్. నేను ఏమనుకుంటా అంటే ఎప్పుడు కూడా నాకంటే ముందు చాలామంది ఎంపీలు ఉండే, నా తర్వాత కూడా ఎంపీలు వస్తారు. పర్మనెంట్ పోస్ట్ ఏం కాదు, పదవులు అనేటివి. 2 టర్ములు గెలిచినామంటే కూడా గ్రేటే. 1 టైం రావడమే అదృష్టము, 2 టైమ్స్ కూడా వచ్చు ఇంకా అదృష్టము. గ్యాప్ రావచ్చు, మళ్ళీ కావచ్చు, కాకపోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎప్పటికి కూడా ఒక తీరుగా ఉండదు రాజకీయాలు. బాగా ఒకప్పుడు జిల్లాను శాసించే నాయకులు కూడా జీరో అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చరిత్రలో చూడు ఒక్కొక్క స్టేట్ లెవెల్ ఎదిగిన నాయకులు కూడా ఇప్పుడు ఉత్తగానే మూలకబడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరు చెప్పగానే ఉంటుంది, అది కామన్. అది అంటే కామన్ అంటారు రాజకీయాల్లో. మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశం ఉందా? అట్లా ఉండదు. ఇక పార్టీలు గిటీలు చేంజ్ అవ్వడం ఉండదు. ఇంతకుముందే జనరల్గా ఏంటంటే బీఆర్ఎస్లోకి వెళ్ళి రావడమే. ఇక దాంట్లో రెస్పెక్ట్ లేని నేను 23 సంవత్సరాలు చేసి నన్ను కనీసం కూడా ఎప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోకుంటే బాధ అయ్యి హట్ అయిపోయాను. నేను హట్ అయిపోయి వచ్చేసిన అంతే తప్పగానే ఊకే మాట్లాడు, ఊకే పార్టీలు చేంజ్. అంటే మీరు పదవుల కోసం ఏదో ఆశ కోసం అయితే పార్టీ మారలేదు. 100% అందరు ఇదే చెప్తారు కానీ రాజకీయ నాయకులు ఏమంటారు, అందరు ఇదే చెప్తారు. ఎందుకు మారినా నేను పదవుల కోసం టికెట్ల కోసం మారేటోని కాదు, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక మారినా అంటారు. ఇది ఓల్డ్ డైలాగ్ అన్న. అచ్చా, మీరు జనరల్గా అంటే నేను మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పార్టీ టికెట్ రాకుంటే దీంట్లోకి రాగానే వస్తుంది అనుకొని వచ్చింది అనుకుంటాను. నాకేం అర్థమవుతలేదు. భవిష్యత్తులో ఇంకేదన్నా ఆశించి వాళ్ళు ఇంకేదైనా మీ కమిట్మెంట్ ఇచ్చుంటే, లేకపోతే ఇవి రెండూ కాకుండా ఇంకేమైనా డబ్బులు ఇచ్చుంటే, జనరల్ రాజకీయాలు ఇదేగానే జరిగేది. 2 సార్లు ఇంత మెజారిటీ తోటి గెలిచిన ఒక ఎంపీ ఉట్టిగానే కాంగ్రెస్ పార్టీలో పోతాడా అన్న? ఉట్టిగానే పోతారా అన్న? పోయిండు. నేనే అది నిజంగా నేను చెప్తున్నా. ఏ కమిట్మెంట్ కూడా తీసుకోలే. అమౌంట్ ఎక్కడిది? అమౌంట్ నా చరిత్ర లేదు. అమౌంట్ తీసుకోవడం అనేది గుర్తుపెట్టుకో. నా డిక్షనరీలో ఎవరి దగ్గర అమౌంట్ తీసుకునేది లేదు. నిజంగా? నిజం. నేను అడిగితే మరి నాకు అట్లా చెప్పట్లేదే. గంత పెద్ద మనిషి ఆయన 2 సార్లు ఎంపీ గెలిచిండు, హైయెస్ట్ మెజారిటీ తోటి ఉట్టి ఎట్లా పోతారు అనుకుంటున్నాను అన్నారు. నేను ఎంక్వైరీ చేసి ఇక్కడికి వస్తే అట్లే నిజంగా డబ్బులు తీసుకోలేదు. నా అవసరం కోసమే వచ్చిన అనుకోవాలి. అక్కడ నాకు జనరల్గా 23 ఇయర్స్ నేను పనిచేసిన కదా, కనీసం అంటే నాకంటే చెప్తున్నా అవకాశం రాని కూడా చాలా మంది ఉన్నారు. కాకుంటే మనం ఒక స్థాయికి వచ్చి పబ్లిక్ ఇంత రిసీవ్ చేసుకొని మాకు ఏంటంటే మా బల్గంలో చాలా మంది కూడా మా రిలేషన్లో అంతమంది కూడా క్యాస్ట్ పరంగానే కానీ ఉద్యమకారులే కానీ అందరు కూడా 2 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన వ్యక్తిని ఉత్తగానే టికెట్ ఇవ్వకుండా పెట్టేసరికి మన సర్వీస్ 2 సార్లు చేసినాం కదా, సరిపోతుందిలే. నేను ఎప్పుడు కూడా కేసీఆర్నే కానీ అవన్నీ కూడా నేను పెద్ద విమర్శించలే. భయపడరా విమర్శించడానికి? లేకపోతే భయం అనేది నేను అంటే అవసరమైతే భయపడతా, కానీ విమర్శించడానికి అట్లాంటి వాటికి నేను భయపడస్తలే. భయపడగానే మన స్ట్రాటజీ మనకు ఉంటుంది కదా. ఉత్తగానే ఆగమాగమై బిత్తిరి అయి ఒర్రి అటు ఇటు చేసి పిచ్చిగా చేసేటోని కాదు కదా. మనకు కూడా కాస్త కూస్తో ఆలోచన వ్యవహారం ఉంటుంది, మనకు బాధ్యతలు ఉంటాయి. బాగా తెలివిగా మాట్లాడతారన్నా ఉంటది. కాంగ్రెస్ నీళ్ళు బాగానే పడ్డట్టు లెక్క చూస్తే నీళ్లు కాంగ్రెస్ నీళ్ళు ఎంట పట్టడం నాకు అర్థమైతలేదు. ఏది అట్లా ఏముండదు. నన్ను 100% డిఫరెంట్ ఒక పొలిటికల్ లీడర్ అనుకోవాలి, కానీ పచ్చి పొలిటికల్ లీడర్ అనుకోవద్దు. పొలిటికల్ అంటే ఏ విధంగా? అంటే ఈ జీవితం అంటే పొలిటికల్ ఉంటేనే జీవితం అని అనుకునేది అది కాదు. నేను జనరల్గా అనుకునేది వ్యక్తిత్వంతో కూడి ఉంటాను నేను, అంతే తప్ప కానీ బాగా దిగజారుడు మాటలు దిగజారినాయి అది చెయ్యనేను. అందుకని ఒకసారి అంటే మీరే ఆలోచించండి. ఒకసారి అంటే ఏదో గాలిలో టికెట్ ఇస్తారు గెలుస్తారు. నేను 2వ సారి నాకు టికెట్ ఇస్తే కూడా హైయెస్ట్ మెజార్టీ మీద వచ్చినాం మనం. 2వ సారి హైయెస్ట్ మెజార్టీ మీద వచ్చినాం. 2వ సారి టికెట్ ఇస్తే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దోళ్ళు ఓడిపోయిన ఉంటాను. మరి నన్ను ఎందుకు ఓడిపోలే? నా కింద ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, వాళ్ళ కింద కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండే. వాళ్ళు ఓడిపోయిన, నేను ఓడిపోలే. అంటే కాస్తో కూస్తో ఉత్తగానే ప్రేమ లేనిది, నిజాయితీగా లేనిది, సిస్టమేటిక్గా లేనిది ఓట్లు వేయరా? సిస్టమేటిక్గా లేనిది ఓట్లు వేస్తారా? వేయరు కదా.
కాస్తో కూస్తో ఒక పద్ధతిగా ఉంటేనే మళ్ళీ డబ్బాలు కొట్టేస్తారు. మరి ఇండిపెండెంట్ గా ట్రై చేయాలని కూడా అనిపించలేదా ఓటర్కు మీకు? అనుకూలంగా ఉంటే వేస్తారు. అంటే మీ పట్ల ఇంత ప్రేమ ఉండదు కదా జనాలకు, మిమ్మల్ని అంతా నమ్మిండ్రు కదా, మరి ఇండిపెండెంట్ గా ట్రై చేయాలనిపించలేదా? ఇండిపెండెంట్ కి వేస్తే గెలవం చెప్తాను కదా. అంటే పార్టీ లేదు, లింక్ లేదు, అదే ఎకనామికల్ గా మనం పెద్దగా ఉన్నోళ్ళం కాదు, మీరు అంత ఎకనామికల్ ఎకనామికల్ గా ఉన్నోళ్ళం కాదు. ఇందాక చెప్పిన అన్ని నేను కాస్తో కూస్తో కష్టమో అనిపించిన ఒప్పుకుంటా అన్న, కానీ మీరు సంపాదించలేదంటే మాత్రం కొంచెం కష్టమే నా మనసుకు ఒప్పుకోండి. ఈ పొలిటికల్ లీడర్లు అంటే మినిమం 100 కోట్లకు మీరు తక్కువ లేరు అనే మాట నాకు తెలుసు, ఇది నిజం కాదా? డబ్బులు ఎట్లా వస్తాయి అనుకుంటారు చెప్పు, నాకు అర్థం కాదు. నేనే మీకు ఒక question దందాలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, డీలింగ్లు, కాంట్రాక్ట్లు ఇవన్నీ చేస్తే వస్తాయి. రాజకీయ నాయకులకి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య కదన్న, చాలా అలకటి పనులు, మీకు చిన్న చిన్న పీనట్ లాంటివి. మీరు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నా జీవితంలో అట్లాంటి వాటికి అవకాశమే ఉండదు, గుర్తుపెట్టుకో. నిజంగా 100%. ఒక ఎంపీ 2 టర్మ్స్ గెలిచిరన్న మీరు, నిజంగా ఇంతవరకు లైఫ్ లా సెటిల్మెంట్ నువ్వు నమ్ము అంతే, నువ్వు నమ్ము. ఏ ఒక్కరైనా నా మీద కింద మనం తెల్ల కాగితం ఇట్లాంటి వాటిలలో నాకున్న సర్వీస్ చేస్తానేను, కానీ అట్లాంటి వాటికి భూ కబ్జాలకి వీటికి నా జీవితంలో పోలేదు. కబ్జాలకే కానీ, రియల్ ఎస్టేట్ దందానే కానీ ఇట్లాంటి వాటికి ఎప్పుడు కూడా మనం పోలేదు. వాటి మీద కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేదు. నా ఎంత ఉంటే అంత సర్వీస్ చేద్దామనే ఆలోచన ఉన్నదే తప్ప కానీ సంపాదించుదామనే ఆలోచన అసలు లేదు నాకు. ఇప్పుడు ఎన్ని కోట్లు కొంటారన్నా ఓపెన్? కోట్లకు అనేది ఏమి ఉండదు నాకు. కోట్లు ఎందుకుంటాయి చెప్పు, ఎందుకుంటాయి కోట్లు ఎక్కడి? ఇంత పెద్ద డెన్ కన్వెన్షన్ ఎట్లా కట్టిరన్నా? లోన్ తీసుకొని కట్టిన కదా. లోనే తీసుకున్నారా? మరి బయట అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దీని గురించి. అదే వాళ్ళు మాట్లాడితే మనం బేసిక్గా ఆలోచించాలి కదా. ఇది మనకు అదే మన లీజ్ది కదా. ఇది అందరు ఎట్లా టెండర్కి పోతారో నేను అట్లే పోయినా అట్లా దాని లోన్ తీసుకున్నాం, దానికి టెండర్ పార్టిసిపేట్ చేసినాం, మనం హైయెస్ట్ కోట్ చేసినాం, మనకు వచ్చింది, మనం దానికి లోన్ పోయినాం, లోన్ తీసుకొని కట్టుకున్నాం అంతే. ఓకే. నేను బేసికల్గా నేను ఆర్టిస్ట్ ఒక్కటే కాదు, నేను బేసికల్గా నేను డిస్ట్రిబ్యూటర్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్. నా ఎకనామికల్ పొజిషన్ చూసి దాన్ని ఐటీ రిటర్న్స్ అవి చూసి దాన్ని క్వాలిఫై అయినాం. ఆ క్వాలిఫై అయితేనే మన టర్న్ ఓవర్ చూస్తారు, అవన్నీ చూస్తేనే దీంట్లో మన టెండర్లా క్వాలిఫై అవుతాం. క్వాలిఫై అయితే ఆ బేస్ తోటి మనకు వచ్చింది అంతే. దాంట్లో ఇప్పుడు బార్ షాపులు టెండర్ పోతారు ఐడియా ఉన్నాయి, కానీ గట్లనే పోయినాం మనం. అట్లా టెండర్ పోతే వచ్చింది అంతే. టెండర్ పోతే వచ్చింది, ఏం చేయాలి, ఇంత పెద్ద ల్యాండ్ వచ్చింది కదా, అట్లా ఇట్లా తిప్పలబడి అటు ఇటు లోన్కి పోయి అట్లా ఇట్లా చేసుకొని అట్లా అంతే. అదైంది తప్ప కానీ అట్లా ఏం లేదు. ఇంకేం లేదా? నిజం. ఉత్తగా పొలిటికల్ లీడర్ అనగానే ఉత్తగానే అట్లా వేయద్దు. పొలిటికల్ లీడర్లో చాలా మంది పద్ధతిగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు, పద్ధతి లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికి ఇట్లే ఉంటారని కూడా అనుకోవద్దు. ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. రిపోర్టర్లలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంది అది ఉంటారు. అందరిని కూడా అట్లా ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. అందరు నిజాయితీ పరులు ఉంటారు, దాంట్లో ఉంటారు. పొలిటికల్ లీడర్లో కూడా ఉంటారు. ఈ యొక్క పాయింట్ మీరు నాకు ఇచ్చిర్రు, ఓకే తీసుకుంటా. సరే, ఒక విషయం చెప్పండి అన్న. చెప్పు. ఇప్పుడు 2 సార్లు మిమ్మల్ని ఎంపీగా చూసినాం, మళ్ళా భవిష్యత్తులో దయాకర్ అన్నను ఎంపీగానో ఎమ్మెల్యేగానో చూస్తామా? అంటే ఆ దిశగా మీరు అడుగులు వేస్తున్నారా? కంపల్సరీ చూస్తారని అనుకుంటాను. ట్రై అయితే చేస్తా, ప్రయత్నం స్కోప్ ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఉంటుంది. ఏదో ఒకటి పదవి అయితే తీసుకోవాలని ఉన్నది, కానీ ఇప్పుడు కాదులే, ఇంకా 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కదా, సర్వీస్ చేద్దాము, కంపల్సరీ తీసుకుందాం. మన కాకుంటే ఏంటంటే ఎంపీకి ఎమ్మెల్యేకి చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్యే అయితేనేమో స్థానికంగా ఉండి సర్వీస్ చేసుకో అవకాశం ఉంటుంది, ఎంపీకి అట్లా ఉండదు. ఒక కాన్స్టిట్యున్సీకి పోయినాం అనుకో, ఆడ ఎమ్మెల్యేకి చెప్పి పోవాలి. బీఆర్ఎస్లో ఏంటంటే నేనున్న కాన్స్టిట్యున్సీలలో మొత్తం కింద ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండే. ఎక్కడన్నా బీఆర్ఎస్ కాక కాంగ్రెస్ ఒకటో లేకుంటే ఇంకేదన్నా ఉండేది ఉంటేనేమో మనం ఆడ కొంచెం బాధ్యత తీసుకొని చేసేటట్టు ఉంటుంది. ఈ లేదు కాబట్టి అంత బీఆర్ఎస్తో ఉండేసరికి మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యేటట్టు ఉంటుంది. పెద్దరికంగా తండ్రి పాత్రలు పోషించుకుంటూ ఉండాలి. హీరో రోల్ ఉండదు. హీరో రోల్ అంటే ఎమ్మెల్యేకి ఉంటుంది, అట్లా ఎమ్మెల్యేలకు ఉంటుంది. మనది ఏంటంటే గెస్ట్ రోల్ లాగా అట్లా ఉంటుంది అన్నట్టు. మనం అట్లనే వందతనంగానే ఉండాలి తప్ప కానీ దిగజారిన అవి చేసుకుంటే గలీజ్ ఉంటుంది. సరే, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్నందుకు మాత్రం పార్టీకి సపోర్ట్గా మాట్లాడదు మీరు. ఎందుకంటే
ఇంతసేపు మాట్లాడిన కాన్వర్సేషన్ అంతా నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. నాకు అదే బిలీవ్ చేయాలి, మీరు డిఫరెంట్ నాయకుడు అని నమ్మాలంటే మీరు వాస్తవాన్ని నికాచిగా చెప్పాలి. ఎప్పుడైనా వాస్తవమే చెప్తాను నేను, లేకుంటే కొన్ని వాస్తవమే చెప్తా ఉంటాను. చెప్పకుంటే చెప్పరు కానీ చెప్తే మాత్రం వాస్తవమే చెప్తారు. వాస్తవమే చెప్తాను. సరే, నిజం చెప్పుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహాల రూపాలను మార్చడము, పేర్లు మార్చడము, లేకపోతే దేవస్థానాల పేర్లు మార్చడము, ఇవన్నీ కూడా ముందటేసుకున్నాడు కదా. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం ఎంతవరకు రైట్? అది రైట్ అని చెప్పలేను, నేను తప్పని చెప్పలేను. ఇప్పుడు కేసీఆర్ గారేమో తెలుగు తల్లి అనేది ఉండే కదా ఉద్యమ సమయంలో, తెలుగు తల్లిని 2 ముక్కలు చేస్తారా ఉద్యమ సమయంలో ఆంధ్రలో కొంత అని ఉండే కదా. అంటే తల్లి పేరు పెట్టి ఏదో ఒక సెంటిమెంట్ పెట్టి వీళ్ళు అది చేస్తాను అనే ఆలోచన ఉండి మనం ఒక తెలంగాణ తల్లిని క్రియేట్ చేసుకుందామని ఆ ఉద్యమ స్ఫూర్తితోటి కొంతమంది తల్లులను గౌరవిస్తారు కాబట్టి తెలంగాణ తల్లి అంటే అది కూడా ఒక సెంటిమెంట్ తోటి ఉద్యమం పోవచ్చు అనే కాన్సెప్ట్ మీద అప్పుడు కేసీఆర్ తెలంగాణ తల్లి అని అది చేసింది. ఆ విగ్రహ రూపకల్పిలు మీరు కూడా ఉన్నారు దాంట్లో. నేను స్టాచ్యూ చేసిందంటే నేను, మీ పాత్ర కూడా ఉంది. అయితే ఆయన ఆలోచన అది. తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏదో కిరీటం ఉంటుందా, అట్లున్నదా ఇట్లుంటుందా అని కొంచెం ఈయన టేస్ట్ ప్రకారం ఇట్లుంటే బాగుంటుంది అని. రేవంత్ రెడ్డి వ్యక్తిగత టేస్ట్ అంటారు అంతేనా? అంటే ఆయన ఆలోచన ఏమున్నదో, పార్టీ నిర్ణయం ఏమున్నదో, అంటే మనం అంతా ఇప్పుడు అవసరం ఉంది. సరే, తప్పు ఒప్పుడు పక్కన పెడదామన్న, ఆ రూపాన్ని మార్చి అవసరం ఇప్పుడు తెలంగాణకు ఉన్నదా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి, ఉంది లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నది అంటారు, ఇప్పుడు అదంటే మార్చాలని ఏమంటాడు? పార్టీ నిర్ణయం అని నేనంట. అది పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. మనం పార్టీలో దొరకడం లెక్క ఎక్కడా కూడా నాకు మంచి సమాధానం ఇవ్వట్లేదట. పార్టీలో పని చేసేటోళ్ళం కదా మనం, మన తప్పని ఎట్లా అంటాం చెప్పు. పార్టీలో పని చేసేటోళ్ళం కదా. పార్టీలో పని చేస్తున్నారు కనుక వాళ్ళు ఏం చెప్పినా కూడా ఒప్పని అనాలా? కాదు, పార్టీ లైన్ లో పని చేయాలి ఉంటాను. లేకుంటే పార్టీ లైన్ లో జరగకుంటే నేనే ఓ పార్టీ పెట్టుకోవాలి. కానీ చెప్తున్నా, పార్టీలో ఒక పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ లైన్లోనే ఉండాలి. నా ఎజెండాలు, పర్సనల్ ఎజెండాలు అన్ని పార్టీకి వృద్ధి ఖరాబ్ చేసి మనం మోరల్ వాల్యూస్ దెబ్బ తీసుకోవద్దు. పార్టీలో ఎట్లుండాలి, పార్టీ లైన్లో ఉండాలి, పార్టీకి అనుగుణంగా ఉండాలి. పార్టీ పథకాలే కానీ, పార్టీ సంక్షేమ పథకాలే కానీ పబ్లిక్ దగ్గర తీసుకుపోనికి ప్రయత్నం చేయాలి. కానీ మన సొంత ఎజెండాలు పట్టుకొని పోతే మనకు కట్ చేసి పడేస్తారు నరాలు. ఎందుకంటే ఇది నా పార్టీ కాదు కదా, పార్టీలో పని చేస్తాను మనం. నేను నా టైప్ అట్లుంటుంది. నా సొంత ఎజెండాలు పట్టుకొని పైరోగాలు చేసి అట్లాంటి క్యారెక్టర్ కాదు నాది. నేను ఉద్యమంతో పార్టీలో తిరిగిన, బీఆర్ఎస్లో ఉద్యమంతో తిరిగిన వ్యక్తిని. నాకు అవకాశం వచ్చింది, నేను ఒక ఎమ్మెల్యే పిఎస్సీని ఉందాం అనుకున్న వ్యక్తిని. నాకు అదృష్టాన ఎంపీ వచ్చింది కాబట్టి బాధ్యతగా ఉండాలని నాకు 2 సార్లు బాధ్యతగా నాకు టికెట్ ఇస్తే 2 సార్లు హైయెస్ట్ మెజార్టీతో పబ్లిక్ గెలిపించిండు, పార్టీ గెలిపించింది. కనీసము కొంతమందిని పార్టీలోకి వెళ్ళి పోతా అంటే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆపిండ్లు. కానీ నన్ను కనీసం నీకు ఇస్తలేను దయాకర్, నువ్వు పార్టీలో ఇంకా పని చేయాలని అంటే చేతులు కట్టుకొని ఉండేటప్పుడు అడగలేదా కనీసం? ఎవరు కూడా పార్టీ మారుతా అంటే కూడా అడగలేదా? పార్టీ మారింది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కానీ నాకు టికెట్ ఇవ్వనప్పుడు నీకు టికెట్ ఇస్తలేని దయాకర్, పార్టీలో ఇట్లున్నది బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదు. బుజ్జగించడం అవసరం, చెప్తే సరిపోతుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎట్లా అంటే అట్లే అని అందం. అంటే కనీసం కూడా పరిగణంలో తీసుకోలేదు. అంటే మనకు కనీసం మోరల్ వాల్యూస్ కూడా ఇవ్వలేదు అనేది ఉంటది కదా. కొంత వ్యక్తిత్వానికి నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తా. అంటే మనకు కానీ రాజకీయంలో ఇంత ఆత్మగౌరవం పనికిరాదేమో అన్న. కొన్నిసార్లు సర్వే కావాలంటే లొంగి ఉండాలి, వంగి ఉండాలి, తగ్గు ఉండాలి, విలువ ఇచ్చిన ఇవ్వకుండా పడి ఉండాలి అంటారు కదా. మరి మీరు అనేది కరెక్ట్ కావచ్చు, నేను కరెక్ట్ అనాలిసిస్ చేస్తలేను కావచ్చు. మీరు చెప్పిందే కరెక్ట్ అని. అంటే పొలిటికల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. అంటే ఎట్లుంటుందంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా పోయి రఫ్గా పోయి నేను అనార్గలంగా మాట్లాడి ట్యూబ్ అని అటు ఇటు తిరిగి అట్లా ఇట్లా చేస్తే నరాలు కట్ చేసి పక్కన కూర్చొని పెడతారు. నా స్థాయికి, నా బ్యాక్గ్రౌండ్కు, నా వెనుక ఉన్నదానికి, ముందు ఉన్నదానికి నా కాళ్ళు గట్టిగా ఉన్నాయా, నేను ఎంత దూరం పరిగెత్తగలుగుతున్నా, ఎట్లా ఉరకగలుగుతా అనేది చూసుకొని నేను ప్రయాణం చేస్తాను. అంటే నా వెనక ఎవరున్నారు, ఎట్లున్నారు, ఎంతవరకు ఉరకాలని ఉండాలి కదా. మనం ఆవేశపడితే వీడు మంచిగా అది చేస్తాడని ఎంకరేజ్ చేసేటోళ్ళు కూడా ఉండరు. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే
మన వీడియో బాగా చేస్తానని కూడా కట్ చేస్తారు కదా. పార్టీలో పని చేయాలనే ఆలోచన మీద ఉన్నా. మళ్ళీ నా పాత్ర కూడా ఏంటి ఎంపీటీ కదా. ఓ 10 మందిని 20 మందిని నేను వేసుకొని వచ్చింది అనుకో, 20 మందిని వేసుకొని వస్తే 20 మంది ఎవరు వీళ్ళు ఏ నియోజకవర్గం వాళ్ళు అంటే ఈస్ట్ నియోజకవర్గంలో వెస్ట్ నియోజకవర్గంలో అన్నారు అనుకో, వీడు ఎంపీ తోటి తిరుగుతాడా అని వాళ్ళకు కూడా కత్తెర పెట్టే పరిస్థితి. కానీ మీకు చాలా పెద్ద కష్టం వచ్చింది కన్నా. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ కాలం ఉన్నప్పుడు, కేసీఆర్ పదవి కాలం ఉన్నప్పుడు అట్లనేమో అందరు బీఆర్ఎస్ వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది, మీరు ఎటు ఒకటి అయిపోయింది. ఇప్పుడేమో తీరా చూస్తే రేవంత్ రెడ్డి వచ్చి కూర్చుంటే ఇక్కడ అంతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళా ఇట్లా మీరు పెత్తనం చేయకుండా అయిపోయింది. అట్లా లేకుండా ఇట్లా లేకుండా ఇంకెట్లుంటారన్నా మీరు? అప్పుడే జర టీఆర్ఎస్ లా కష్టమో నష్టమో ఓడ్చుకుంటే అయిపోనేమో కదా. అంటే అట్లా అనిపిస్తా ఉంటది. అట్లా ఇప్పుడు అట్లా కాదు కానీ 5 years కదా, 5 years అప్పుడే మనకేం బాధ్యతలు ఇవ్వలేదు, ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. 5 years మళ్ళా కొట్లాడుకుంటా. ఇదివరకే ఉద్యమకాలం 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసుకున్నాం, ఎంపీగా చేసినాం. మళ్ళా ఉద్యమం ఏం బాధ్యతలు పక్క అందరికి టికెట్ ఇచ్చారు, నా ఒక్కనే పక్కకు పెట్టి పడేసింది మా జిల్లాలో. లిస్ట్ లో మీ పేరు కూడా లేదా అప్పుడు? అదే అంటే లేదంటే ఇవ్వలేదు కదా, అందరికి ఇచ్చారు. మనకు మంచి మెజారిటీతో గెలిచిన మన వాళ్ళ పక్కకు పెట్టాయి, ఏం అది నడుస్తుంది. మరి ఇప్పుడు మంచిగా ఉన్నదా కాంగ్రెస్ పార్టీలో? కనీసం గౌరవం ఉన్నదా? కనీసం గౌరవం అంటే మనం ఇప్పుడు పార్టీ దీంట్లో కాదు కదా, మనం ఉన్నది కొత్తగా వచ్చినాం కదా పార్టీకి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి గౌరవం ఇయ్యరా పార్టీలలో? అంటే ఇస్తారు ఇయ్యరు, సమయాన్ని బట్టి ఉంటుంది. మన వంతు వచ్చేదాకా వెయిటింగ్ చేయాలి కదా. మరి ఎప్పుడు చూపిస్తారన్న మీ వంతు? వరంగల్కి ఎప్పుడు చూపిస్తారు? అదే అధిష్టానాన్ని అడగాలి, మన చేతుల్లో లేని కదా. మీరు ఏదైనా ప్రయత్నం అయితే చేయాలి గట్టిగా. చేయరా? నేను ప్రయత్నం అస్సలు చేయాలి. చేయరా? మనం అవసరం అనుకుంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. మరి మీ ప్రయత్నం చేయకపోతే మీకు ఇంత పెద్ద పదవులు ఎట్లా కడతారు అనుకుంటున్నారు? కార్యకర్తగా పనిచేస్తాం అనుకుంటున్నా. కార్యకర్తగా పనిచేస్తే మన 2 సార్లు ఎంపీగా పదవిని చూసి మళ్ళా కార్యకర్తలకి ఎట్లా అన్నా మెరుగుతారు రాజకీయంలో? ఇస్ ఇట్ పాసిబుల్? అంటే నా స్థాయికి ఏది ఇస్తే అది పార్టీ నిర్ణయం తీసుకొని ఏది ఇస్తే అది చేస్తాం, లేకుంటే కార్యకర్తగా పనిచేస్తాం. అంటే సిద్ధంగా ఉన్నారు దానికి కూడా? కార్యకర్త దేనికైనా సిద్ధమే, దేనికైనా కూడా. కానీ అది కొంచెం కష్టమేమో కదా. నేను బాగా తొందరపడేటోని కాదు అని అట్లా అని కాదు. కష్టం అని అంటే కొంచెం కష్టమే ఉంటుంది. కష్టం ఉంటే ఏమవుతుంది? ఎప్పటి జీవితం అంటే ఇట్లా స్కేల్తో గీత కొట్టినట్టు స్టేట్గా ఉంటుందా లైఫ్? రాజకీయం అంటే ఎక్కువలు తక్కువలు ఉంటా ఉంటారు కదా, ఓసారి కిందికి మీదికి అయితేనే ఉంటా ఉంటుంది. ఇప్పుడు ఇది కిందికి పోయే పరిస్థితి అంటారు. అవుతుంది, మీదికి కూడా అవుతుంది. అరే చూస్తామా అది మేము మీదికి పోయేది? చూడాలి. చూస్తామా అని అంటే అవకాశం ఉంటుందని నేను అనుకుంటా. నా ఏమంటారు, నా కాన్ఫిడెన్స్ అట్లా ఉంటుంది. ఇంకా టచ్ లో ఉన్నారు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికి కూడా? అందరు టచ్ లో ఉంటారు. అందరు టచ్ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. నేను ఎవరికి కూడా శత్రుత్వంగా ఏముండా. అందరు నాకు మంచిగా ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఎప్పుడు కూడా నేను పెద్ద పాలిటిక్స్ ల కంటే ఫ్రెండ్షిప్ బాగా విలువ ఇస్తా. ఉద్యమకారులకే కానీ అందరితోటి సంబంధాలు ఉంటాయి. వీళ్ళు శత్రువులు అంటే వాళ్ళు ఎవరు ఉండరు. తెలంగాణ స్టేట్ కాదు, యావత్ భారతదేశంలో నాకు శత్రువుగా ఉండద్దు అనుకుంటా. నేను అందరితో కలిసిపోవాలనుకుంటా. ఎవరికి నేను శత్రువు ఉండద్దు అనుకుంటా. మరి ఇక అయితే మనం ఏం చేయలేం, కానీ నేను ఎవరికి శత్రువు. కానీ మరి మీరు ఎవరికైనా శత్రువు అయి ఉంటారు కదా? ఉండొచ్చు, కానీ నేనైతే ఉండొద్దు అనుకుంటా. మీకైతే ఎవరు ఉండొద్దు? నాకైతే ఎవరు ఇప్పటివరకు నిజంగా అట్లా ఎవరి మీద లేదా శత్రుత్వం? లేదు, నాకు ఎవరి మీద లేదు, ఉండొద్దు అని కూడా అనుకుంటాను. నేను వాళ్ళకు ఒకవేళ నాకు మీకు నా మీద శత్రుత్వం ఉన్నది అనుకో, నాకు అర్థమైంది అనుకో, నీతోటి నేను శత్రుత్వం లేకుండా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాం. అట్లా కూడా చేస్తారా? చేస్తాం. ఎందుకని ఆ మనస్తత్వం ఎందుకు? నాది చాలా డెలికేట్ మైండ్, చాలా డెలికేట్గా ఉంటుంది. నిజంగా అంత డెలికేట్గా ఉండి ఎట్లా అన్నా మరి ఇంత సింపుల్ గా 2 సార్లు గెలిచిరు? ఏదన్నా ఇష్యూ పట్టించుకుంటే టెన్షన్ అవుతుంది, పట్టించుకుంటేనే బాధ, పట్టించుకోకుంటే బాధలు ఏముండవు. ఆలోచించి అది మనకు మన పరిధిలో అయితే మనం బాధపడతాం. మన పరిధిలో లేని వాటిలో బాధపడి వేస్తుందా కదా. ఇక మన పరిధిలో లేదంటే దాన్ని వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు. వదిలేసినట్టు ఉంటుంది, కానీ దాన్ని అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం. నాకు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినా కానీ అర్థమవుతలే అన్న, మీరు నిజంగా అమాయకులు లేకపోతే అమాయకంగా నటిస్తున్నారా? అమాయకునే నేను. అరే నిజం చెప్పన్నా, నిజమే.
వదిలేసినట్టు ఉంటది అంటారు, కానీ వదిలేయను అంటారు. అట్లనే ఉంటుంది కదా పాలిటిక్స్ ఎట్లుంటుంది. ఇప్పుడు రేపు మళ్ళీ సపోజ్ రేపు మళ్ళీ నాకు పదవి వచ్చింది అనుకో, రేపు రాజ్యసభ వచ్చింది అనుకో, రేపు ఎమ్మెల్సీ వచ్చింది అనుకో, ఎమ్మెల్యే అన్నా నువ్వు అప్పుడు అదంటే అట్లా అనుకున్నా అని అంటావు అంతే కదా. నువ్వు అంటే ఏది కూడా మాటలు బాగానే నేర్చుకున్నారు అయితే. ఉంటది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పదవి వచ్చింది అనుకున్నా అన్నా నువ్వు అప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూలకు ఇప్పుడు ఇట్లా అని అంటావు. అంటే మనం జరగబోయేటి మనం దృష్టిలో పెట్టుకోము కదా. అట్లా బాగానే ఉన్నారు. అంటే ఇంకేదో ఉంది వెనకాల కానీ అది బయటకు కనబడనిస్తలేదు. అట్లా ఏం లేదు తమ్ముడు, అట్లా ఏం లేదు. సైలెంట్ కిల్లర్ అనుకోవచ్చా అన్న? కిల్లర్ అంటే మళ్ళీ వేరు మీనింగ్ ఆ వస్తుంది. మీనింగ్ కాదులే, జనరల్ గా చెప్పిన నేను. రెండు సార్లు నేను ఎంపీగా వ్యవహరించిన అంతేనా, ఏ మచ్చ లేకుండా వ్యవహరించిన. నీకు అర్థమై ఉండాలి, నువ్వు తెలుసుకో, జిల్లాలో తెలుసుకో దయాకర్ అంటే ఏందని తెలుసుకోను. కాస్తో కూస్తో గౌరవంతో రెస్పెక్ట్గా ఉండే వ్యక్తిని నేను. ఎవరి దగ్గర వ్యక్తిత్వం దిగదార్చుకునేటువంటి కాదు, అట్లా ఉండదు. ఖచ్చితంగా మనం పద్ధతి ఎంబడి ఉంటాం, దేనికి తగ్గేది ఉండదు, గుర్తుపెట్టుకో. చిన్నోనికి అయినా తగ్గుతా, అంటే అవసరం వస్తే తప్పు చేసినప్పుడు. మీ తప్పుడు చిన్నోడు కూడా తగ్గుతారా? ఎవరికైనా తగ్గుతా, నేను చెప్తాను కదా. మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఎవరికైనా భయపడతా, ఎవరికైనా తగ్గుతా. తగ్గవలసి వచ్చినప్పుడు తగ్గాలి తమ కంపల్సరీ. మనం ఎప్పుడు తప్పు చేయం చెప్తానా. అట్లా ఏం లేదు, మనం సమయస్ఫూర్తి ఉండాలి మనిషికి. ఇట్లా సమయస్ఫూర్తి ఉండాలి. పార్టీలో ఇవేనా నా పార్టీనా, ఇవి నేను పెట్టిన పార్టీలో, ఇవి ఒకళ్ళు పెడితే పార్టీలలో పనిచేస్తాను కదా, వాళ్ళకి అనుగుణంగా తిరగాలనే ప్రయత్నం ఉండాలి. మీకు కూడా నాలెడ్జ్ ఉండాలి. అంటే నాలెడ్జ్ లేదని మీరు అనుకోకండి. ఇది ఎవరి పార్టీలు ఎట్లుండాలి, ఎట్లా పని చేయాలి, మనం ఎంతవరకు చేయాలి, మన సొంత ఎజెండాలు పట్టుకొని కూడా పోవద్దు పాలిటిక్స్లో. సాటిస్ఫై ఉన్నారా? మరి మీరైతే మీ ఆలోచన విధానం మీ విధంగా ఉంది. మరి మిమ్మల్ని నమ్ముకొని మీ చుట్టూ ఎంతో మంది పనిచేసి ఉంటారు, కొన్ని వందల వేల మంది యువకులు, వాళ్ళందరూ సాటిస్ఫై ఉన్నారా? మరి మీరు ఇట్లా వచ్చినప్పుడు లేదు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి మీలాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మంచి పని చేసి వచ్చినాం, నీకు ఇయ్యడా టికెట్, 2 సార్లు మేము హైయెస్ట్ మేయర్తో గెలిపించుకొని నిన్ను పక్క పెడతాడను, మంచి పని చేసినావు నీ అమ్మను, అది అన్నోళ్ళు ఉన్నారు. వింటాను. కొంతమంది మీలాగా కూడా అన్నోళ్ళు కొంచెం ఓపిక పడితే అయిపో కదా, టికెట్ నీకే వచ్చు. మరి వాళ్ళ సంగతి ఏమంటారు? నాలాగా ఉన్న వాళ్ళు అదే అందరినీ సాటిస్ఫై చేయలేము కదా, అది అందరు సాటిస్ఫై చేయలేము కదా. ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్కటి ఉంటుంది. అట్లా డాక్టర్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకుండా ఆయన అంబేద్కర్ విగ్రహం దగ్గర కింద పండి బోర్న ఏడ్చుకుంటూ అటు ఇటు కొరిగాడు. కొరుతా అంటే నా పక్కకే కొంతమంది ఉద్యమకారులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అరే ఒక అంబేద్కర్ను అవమానపరిచినట్టు కింద పండిపోతాడా? టికెట్ ఇస్తేంది లేకుంటేంది, రుబాబుగా ఉండాలి, అది ఉండాలి, కానీ ఎంత దిగజారుతాడా అనేది అన్నారు. పాపం ఆయన అంటే చెప్తున్నా, అట్లా అన్నారు. నాకు కూడా అట్లాంటివి కూడా కొన్ని ఆదర్శం ఉంటాయి కదా. మనం కూడా వ్యక్తిత్వం దిగదార్చుకోవడం ఎందుకని. ఇప్పుడు నేను తెలియనోని కాదు కదా పార్టీలో, నేను తెలిసినోనే కదా. 23 సంవత్సరాలు పార్టీ అనుసంధానంగా, పార్టీల లాయల్గా, పార్టీల అనుగుణంగా తిరిగిన వ్యక్తిని కదా. కనీసం మనం అలా పిలిచి, తమ్ముడు నీకు ఇస్తలేను, ఈసారి గెలుస్తావు, లేకుంటే గెలువవు, లేకుంటే గీమెన్ అయితే గెలుస్తుంది, ఆమెకి ఇస్తాను, పార్టీలో లాయల్గా ఉండాలి, మన అందరం పనిచేస్తాను, నువ్వు అది చేయాలని అంటే నేను ఒప్పుకుందును కదా. మనం అలా పరిగణనలో తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? అంటే మన అవసరం లేదు. 23 సంవత్సరాలు చేసిన నీ కనీసం అది లేకుంటే, మొన్న పార్టీలకు వచ్చిన వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, మా జిల్లాలో ఏనాడు జెండా పట్టిన వాళ్ళకు, ఉద్యమం చేయని వాళ్ళకు 2 మంత్రి పదవులు ఇచ్చి, అంటే కనీసం అంటే ఒక ఎంపీని కూడా కలుపుకపోయే పరిస్థితి లేక, అంతా వ్యవస్థ అంతా గలీజ్గా ఉండే కదా. జెండా పట్టడానికి ఒక్కళ్ళకి రాలేదు, ఒక మంత్రి పదవి రాలే వరంగల్లో, ఒక జెండా పట్టడానికి మంత్రి పదవి రాలే ఎవరికి. ఉద్యమాలు చేసిన 2001 వాళ్ళకి ఎవరికి రాలేదు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేను ఒక్క మాట కూడా ఇట్లాంటిది? చెప్తే నాకు ఉపయోగం ఏంది, చెప్తే నేను ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే చెప్తా కదా. అది కాదుగా, మన పరిధి కాదు కదా, అది పెద్ద అయినా చూసుకుంటాడు కదా. పబ్లిక్లో వాళ్ళే అని కాదు, పబ్లిక్లో అందరి లోపల ఉంటుంది. ఇప్పుడు ఒక జనరేషన్, ఇప్పుడు నేనున్నా, మీకు జర దగ్గరలో ఉండగలుగుతా. మీరు పెద్ద వాళ్ళకు ఉండాలంటే కొంచెం డిస్టెన్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం సొచ్చుకపోలేరు. చిన్నోళ్ళతో కూడా కలుపుకపోయే తత్వం ఉంటుంది. ట్రెండ్ నేను చిన్నగా ఉన్నప్పటికీ కానీ చూస్తాను కొంతమంది నాయకులను, నేను చిన్నోని ఇంత ఎత్తున్నప్పుడు చూస్తాను. ఇప్పటికీ వాళ్ళ నాయకత్వంలో అంటే కొత్త ట్రెండ్ వస్తుంటుంది కదా, కొడితే పోతారు. మొన్న అదే జరిగింది కదా. అట్లా
ఇప్పుడున్న ఎంపీ తోటి మీకు ఎట్లున్నాయన్న సంబంధాలు మంచిగా ఉన్నాయా? కడియం కావ్యతోటి మాట్లాడతారా? ఏం మాట్లాడతారు. మీకేమన్నా అంటే బాధ ఇట్లా ఏం ఎదురు కదా, నాకు రావాల్సిన టికెట్ అటు ఇటు జరిగి ఇప్పుడు ఇల్లు అంటే నేను ముందుగానే చెప్పిన మీకు, నాకంటే ముందు చాలా మంది ఎంపీలు ఉన్నారు, నా తర్వాత కూడా వస్తారు ఎప్పటికీ. ఇప్పుడు ఆమె తర్వాత కూడా ఇంకోళ్ళు వస్తారు. అంటే మన శాశ్వతం కాదు, శాశ్వతం కాదు కదా అది. ఆమె ఆమె అదృష్టం అనుకోవాలి. నేను ఆమె మీద చేస్తే ఆమెకి టికెట్ తెచ్చుకుందే గెలిచింది. ఆమె ఎట్లా తెచ్చుకుందో నేను అట్లే, నాకు 2 సార్లు నాకు వచ్చింది, నేను గెలిచిన. అంతే. పాలిటిక్స్ లా ఎప్పటికో చక్రంలాగా ఉంటుంది, ఒకసారి కిందికి ఒకసారి మీదికి అయితే అంటది అంతే. ఏమంటారు చూసినావా, తిమ్మి బొమ్మ అవుతుంది. అంటే ఎప్పుడు మళ్ళా చక్రం లాగా ఉంటుంది, ఓసారి కిందికి మీదికి అయితేనే ఉంటుంది పొలిటికల్ గా. సో వాటన్నిటికి సిద్ధపడి రాజకీయాలు ఉన్నా అంటారు, అంతేనా? ఉంటా 100% రాజకీయం. ఇప్పుడు అంటే చివరి వరకు కూడా ఈ పదవులు ఉన్నా లేకున్నా ఏమైనా సరే రాజకీయంగానే ఉంటారా, లేకపోతే ఎప్పుడైనా పార్టీని వదిలినట్టు రాజకీయాన్ని కూడా వదిలేసే రోజు ఏమైనా వస్తుందా అన్న దయాకరణ జీవితంలో? జిల్లాని శాసించే రోజు వస్తుంది కావచ్చు. ఎందుకు అనుకుంటాం అట్లెందుకు, ఇట్లా కూడా అనుకోవచ్చు అంట. ఎందుకు అనుకుంటాం, వదిలిపెట్టుడు కాదు, దినదినం పెరుగుతూనే ఉంటాం కానీ తగ్గం కదా. ఒకసారి జిల్లాను కూడా శాసిస్తాం కావచ్చు, చెప్పలేం కదా. నువ్వు అట్లెందుకు అనుకుంటావు? ఓకే, అట్లా కావద్దా? కావాలన్నా, ఎందుకు కావద్దని ఎందుకు అనుకుంటా? ఏం తక్కువ ఉన్నది చెప్పు. అరే అన్నిటికీ గట్టిగానే ఉన్నారు అయితే. అంటే చెప్పలేము కదా పొలిటికల్. సరే అన్న, ఒక విషయం చెప్పండి, ఈ వర్గీకరణకు సంబంధించి మీరు ఏకీభవిస్తారా? వర్గీకరణ కావాలా? ఏబిసిడి వర్గీకరణ కావాలి. అది అంటే మీరు ఒక మాదిగ కమ్యూనిటీకి చెందిన వారు కనుక కావాలి అంటారు. 100%. మాల వాళ్ళ సంగతి ఏందన్నా? మాల వాళ్ళ తెలియకల్ల మాలలో అయితే కంపల్సరీ కావాలంటారు. అట్లా ఎట్లుంటదన్న? అంటే తెలుగు కళ్ళ మీద కనుక మేము వద్దంటున్నాము నాళ్ళు అంటున్నారు. వాళ్ళ దాంట్లో అర్థం లేదు కదా, ఆ వాదనలో అర్థం లేదు. ఏబిసిడిలో భారతదేశంలోనే అతిపెద్ద ఒకటే పేరుతోటి ఉన్న కులం మాదిగ కులం. 70% ఎస్సీల 70% ఉన్న మాదిగలకు వాళ్ళు రిజర్వేషన్, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్, దాన్ని వాళ్ళు 30% తీసుకొని 30% ఉన్న వాళ్ళు 70% తీసుకుంటా అంటే అది ఆ రిజర్వేషన్ ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని క్యాస్ట్లో 200 ఉపకులాలు ఉంటాయి. మాల ఉపకులము, మాదిగ ఉపకులాలు ఉంటాయి. 200 మంది లేని కులం కూడా ఒకటి ఉన్నది. 5,000 మంది ఉన్న కులం ఉన్నది. 5 లక్షల మంది కులం ఉన్న కులం ఉన్నది. అంటేనా వాళ్ళు ఒక్కడు కూడా కార్పొరేటర్ కానోళ్ళు, ఒక్కరు కూడా ఒక డాక్టర్ కానోడు, ఒకడు కూడా ఇంజనీర్ కానోడు ఉన్నారు. దాంట్లో దాదాపు 75 సంవత్సరాల స్వాతంత్రంలో వాళ్ళకి రిజర్వేషన్ ఉపయోగపడలేదు. ఉపయోగపడ్డోళ్ళే ఉపయోగపడతా అంటే ఇంకా వాళ్ళ దాకా ఎప్పుడు పోతుంది రిజర్వేషన్? వాళ్ళు అందుకోలే ఇంతవరకు. వాళ్ళు ఏమంటున్నారు, కానీ మేము అన్నదమ్ములు లెక్క ఉండేటోళ్ళం, ఈ వర్గీకరణ అన్నదమ్ముల లెక్క ఉండవలసిందే కంపల్సరీ. అన్నదమ్ముల లెక్క ఉండవలసిందే. ఏబిసిడీలు అనగానే నీకు అన్నదమ్ములు విడిపోతానులా. ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయినప్పుడు అది పంచుకొని పోతలేరా? ఎవరి వాట వాళ్ళకి పంచుకుంటారు కదా, దాంట్లో తప్పేమున్నది? నువ్వు పెద్ద ఈ మధ్యలో చిన్న వాళ్ళు కొత్తగా యంగ్ స్టార్స్ వాళ్ళ లీడర్, మాల లీడర్లో వాళ్ళు రంజర్ల రాజేష్ ప్లస్ ఇంకేంది రాజేష్ మహాసేన, ఇంకో కాంబ్లేనో కుంబ్లేనో ఏదో ఉన్నది ఆయన పేరు. ఈ వివేక్ వెంకటస్వామి వీళ్ళు అంటే నేను చిన్న వాళ్ళు మంచి లీడర్లు, వీళ్ళు బాగా మాట్లాడుతాను, అనర్గళంగా మాట్లాడుతాను అంబేద్కర్ గురించి అనుకున్నాం. కానీ చిన్నది అర్థం కాకుండా ఆవేశపడి విరుసుకపడి మందకృష్ణ మీద ఇరుసుకపడతాను. అంటే వీళ్ళకంటే ముందుగా చాలా మంది భోజతారకమే కానీ ఏబిసిడి వర్గీకరణ కావాలన్నాడు, గద్దరు కావాలన్నాడు, కత్తి పద్మారావు కావాలన్నారు. ఏబిసిడి న్యాయమైంది, ఇది మాదిగలు అడిగేది న్యాయమైంది. వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఎన్నో ఉద్యమాలు మాదిగలు కలిసి ఉద్యమాలు చేసిండ్రు. వీళ్ళు ఏదో గొప్ప అనిపించుకొని వాళ్ళకంటే గొప్పలా, గద్దర్ కంటే గొప్పలా వీళ్ళు కాదు కదా. ఆవేశంగా తిరుగుతారు కృష్ణ మాదిగని, తప్పు కదా. ఒక బాధ అనిపిస్తుందా మీ నాయకుని తిడుతుంటే? అంటే ఉద్యమకారుని తిడితే కంపల్సరీ అవుతుంది కదా. ఆయనకు ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఇస్తారన్నా ఆయన తీసుకోలేదు. మాలమహానాడు పివి రావుకి ఇస్తే తీసుకున్నాడు, ఈయనకి ఇస్తే తీసుకోలేదు. ఈయన పార్టీకి కమిట్మెంట్గా చేసే వ్యక్తి కదా ఆయన. ఇప్పటికీ కూడా మందకృష్ణ గారితో ఉంటే అందరితో ఉంటారు. నాకు
అందరు నాకు మాలళ్ళు ఉంటారు, మాదిగోళ్ళు ఉంటారు, అందరితో మంచిగానే ఉంటారు. కానీ నిజమైతే ఒప్పుకోవాలి కదా. ఇది ఎవరు పట్టించుకుంటారు? ఇటు వాళ్ళు వీళ్ళు మీటింగ్ పెడతారు. మన మాలలు కూడా మంచిగా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టిండ్రు. సంతోషం, దాని కాన్సెప్ట్ లేకుండా పెట్టిండ్రు. దానిలో మీటింగ్ అయితే మంచిగా కాన్సెప్ట్ లేదంటారా? మంచి కూడిళ్ళు మాలలు, సంతోషమే. అంటే నేను మాలలకు వ్యతిరేకమేం కాదు, కానీ దాంట్లో ఉండే తత్వం, దాన్ని ఆర్గనైజ్ చేసింది మాల అనే పేరు మీద వస్తుంది కాబట్టి అందరు వస్తారు. మాల అనే పేరు మీద మాలలు అందరూ వస్తారు. దాంట్లో 4-5 ప్రయోజనాల కోసం వింటాను. దానిలో ఏంటంటే అక్రమంగా వీళ్ళ అమాయకమైన ఎస్సీలది ఎక్కువ వాళ్ళు రిజర్వేషన్ పొందుతాను, మాది పోగొట్టుకోవద్దు అనే దాని మీద వాళ్ళు పట్టుబడతాను. అది అందరికి తెలిసిన విషయం. 100% ఏది కూడా ఈ మాదిగ ఉద్యమం ఏబిసిలు అడిగేది తప్పని ఏ ఉద్యమకారుడు అన్నాడు? ఏ పార్టీ అన్నది ఎవ్వరు కూడా అనలేదు కదా. న్యాయమైన కోరికలే అన్నారు కదా ఆల్ పార్టీస్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు అది చేసే ఉషా మేర కమిషన్ వేసి కూడా ఏది కాంగ్రెస్ పార్టీ చేసే దాదాపు అందరు కూడా ఎవరు కూడా వ్యతిరేకం చెప్పలే. ఏబిసిల కోసం ఎవరు కూడా చెప్పలే కదా. అనవసరంగా దాన్ని పెంచుకోకుండా ఏబిసిడి వర్గీకరణ అయితే అందరికీ సమానంగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ వీళ్ళు ఏదో గొప్ప మాట మాట్లాడినట్టు జై భీమ్ అని ఏదో దీనికి ఇంకా ఒక గొప్ప వ్యక్తిని, ఒక అంబేద్కర్ను మధ్యలో పెట్టుకొని వాళ్ళు చేసే మంచి పని అన్నట్టు ఇదేదో మంచి పనికి మద్దతు అని ఇంకా అంబేద్కర్ పేరు యూజ్ చేసుకుంటాను. అంబేద్కర్ను కించపరిచినట్టు. అంబేద్కర్ ఇచ్చిన ఫలితాలను అందరు సమానంగా పొందాలని చూడాలి. కానీ వీళ్ళు అక్రమంగా, అంటే వీళ్ళు బాగా తెలివైపోయి వీళ్ళు ఎక్కువ రిజర్వేషన్లు పొంది వీళ్ళే వద్ద అంటే అర్థం లేదు కదా. మళ్ళీ దానికి అర్థం లేకుండా చేసే ఉద్యమానికి దానికి ఇంకా జై భీమ్ అని అంత గొప్ప వ్యక్తిని అంబేద్కర్ను కించపరిచినట్టు. నువ్వు 100% కదా. అంత గొప్ప వ్యక్తిని అంబేద్కర్ని పట్టుకొని జై భీమ్ అనుకుంటా చేసి నువ్వు చెప్పేది ఏంటిది? మళ్ళీ శ్రీరంగ నీతులు అది కాదు కదా. నీ రిజర్వేషన్ ఎక్కువ పొందుకుంటా, లెక్కల ప్రకారం నువ్వు ఎక్కువ పొందుతున్నావా అని అంటే లేదు ఇట్లనే పొందుతావు అని మళ్ళీ వేరేటి దళితుల మధ్యలో విడదీయద్దు అనేది ఒకటి పెద్ద ఎజెండా పెడతాను, అవసరం లేని ఎజెండా. అంటే కొందరు వ్యక్తుల ఫలితాల కోసమే అంటారు. 100% అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. మళ్ళీ దీనిలో అంబేద్కర్ను రుద్దుకొని అది చేయడం కరెక్ట్ కాదు. అందరు కూడా ఏబిసిడి అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఏబిసిడి వర్గీకరణ చేద్దాం, అన్నదమ్ములా కలిసి ఉందాం. ఏదైనా కానీ దళిత కాన్సెప్ట్ మీద కంపల్సరీ మనం ఎస్సీలము, ఎస్సీ ఎస్టీ బీసీలము అందరం కూడా కలిసి ఉండడం కోసం మనందరం కూడా కలిసి ఉండాలి. అంతే తప్ప కానీ ఈ ఇష్యూ అందరికి తెలిసినా కానీ అంతా చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, అంటే మీరు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు, నాకు మధ్యలో ఒక విషయం స్ట్రైక్ అయింది. మీరు అంటే ఉద్యమాల నుండి మీరు వచ్చి నాయకుడు అయ్యారు, ఉద్యమాల నుండే మొదలుపెట్టారు మీ ప్రస్థానం. ఒక ఆర్టిస్ట్గా సరే అదంతా మొదలై మీరు వీళ్ళు ఇంత పెద్ద నాయకుడు అయ్యారు. మరి నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో మీ కొడుకు కూడా ఉన్నట్టున్నాడు, తీసుకొస్తారా రాజకీయంలోకి? వాళ్ళ ఇష్టం, అదే రాజకీయ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే లేదు, వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అవుతుంది కావచ్చు, ఇంట్రెస్ట్ కలుగుతుంది కావచ్చు. మనం ఎవరి అది కాదు కదా. మీకేమైనా ఉన్నదా ఇట్లా కోరిక మీరు వస్తే బాగుంటుంది రాజకీయంలోకి నా తర్వాత అని? రాజకీయం అనేది చాలా టఫ్ ఉంటుంది సబ్జెక్ట్. ఉండాను అన్నిటికంటే పెద్ద టఫ్ ఉండేది రాజకీయమే. మనము జనరల్గా చదివితే కొంచెం మంచి చదివితే పాస్ అవుతాం, ఇంకా మంచి చదివితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం. ఈ రాజకీయంలో ఎన్ని చేసినా కానీ టికెట్ ఇవ్వకుంటే వేస్తే, టికెట్ ఇచ్చినా ఓట్లు వేయకుంటే వేస్టే. టికెట్ ఇచ్చి పైసలు ఖర్చు పెట్టుకొని వింటాను అన్నీ అదైనా కానీ పబ్లిక్ వచ్చి ఓట్లు డబ్బలు వేయలేదు అనుకో వేస్ట్ అవుతుంది. రాజకీయం అనేది చాలా టఫ్ ఉంటుంది. అది వాళ్ళ నిర్ణయం వాళ్ళని నిర్ణయించుకుంటారు, మనం ఏది కూడా కాదనలేం కదా. రాజకీయం అనగానే అదొక తప్పు లెక్క, అదొక పెద్ద లంగా పని లెక్క చేస్తారు. ఈ రోజులల్లో ప్రతి ఒక్కటి రాజకీయమే, దేంట్లో రాజకీయం లేనిది లేదు అసలు. ఏది కావాలన్నా రాజకీయమే. నీకు కాలేజీలో సీట్ రావాలన్నా రాజకీయమే, నీకు ఏదైనా పని కావాలన్నా రాజకీయమే, ఏది రాజకీయం ప్రమోషన్ రావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా రాజకీయమే. రాజకీయం లేనిది ఏది లేదు. కానీ రాజకీయాన్ని ఏదో తప్పులాగా అది చేస్తూ అంటారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ఎంబడి ఉంటుంది రాజకీయం అనేది. ప్రతి ఒక్క దాంట్లో రాజకీయం లేనిది ఏది ఉన్నది? అన్నిట్లో రాజకీయాలు. ఓకే, మీ రాజకీయ గురువు ఎవరన్నా?
ఇక నాకు గివిలు గురువు అని లేదు కానీ అందరి దగ్గర ఒక్కొక్క ముక్క నేర్చుకున్నాను అంటే అనుకో ఒకరిని చూసి అయితే ఇన్స్పైర్ అవుతారు కదా. ఒక్కరినే అని కాదు అంటే రాజకీయ గురువు అంటే ఇంకెవరు ఉంటారు, నాకు కేసీఆర్ ఉంటాడు కానీ పెద్దగా కాంగ్రెస్ లో ఉండి కూడా బాగానే ఒప్పుకుంటున్నారు కేసీఆర్. అంటే మనం ఈ 23 ఏళ్ళ జీవితంలో గడిపినాం కదా, కేసీఆర్ అంటే కూడా గొప్ప నాయకుడే కదా. మన అంటే ఇటు పోగానే అటు మార్చాడు, అటు పోగానే ఇటు మార్చాడు, వ్యక్తిత్వం లేకుండా మాట్లాడే తత్వం అయితే నాది కాదు. నేను అంటే వాస్తవాలు చెప్తున్నా, అదేంటి అంతే కదా. అంటే మనకు రాజకీయ గురువు ఇంకోలని ఎట్లా చెప్తాం, 23 సంవత్సరాలు పనిచేసినాం కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.